ఎప్పుడైనా విలపించి మనం మొర్ర పెడుతున్నప్పుడు హృదయ యథార్థంగా దేవునికి ప్రార్థన చేస్తాం. ఓరబా హల్లారా హల్లా. ఎప్పుడైనా విలపిస్తూ మనం మొరపెట్టినప్పుడు అది యథార్థంగా దేవుని చేరుతుంది. మనం అంటే మీకు వ్యత్యాసం చూపించేసిన చూడండి. మనం దేవునికి ప్రార్థన చేసేది ఒక్కొక్క సమయంలో మనకి మోకరించేసి ప్రభు నాకు అది చెయ్యి అది జరిగి చేసేస్తాం. కానీ ఒక్కొక్కసారి చేస్తాము దుఃఖం ఆగదు, దుఃఖపడుతూనే విలపిస్తూ ఉంటాం. సో విలపిస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు యథార్థమైన ప్రార్థన, అది యథార్థమైన మొరపెడతావు. నువ్వు అప్పుడు ఇంకొక కళ్ళుబుల్లు మాటలు రావు మనకి. నువ్వు దుఃఖించి ప్రార్థన చేస్తున్నావు అంటే నీ మీద చాలా బరువు ఉంది, నీ మీద చాలా బాధ ఉంది, నీ మీద చాలా కష్టం ఉంది, నీకు చాలా దుఃఖంతో మునిగిపోయి ఉన్నావు బిడ్డ. సో అలాంటి సమయంలో మనం ఏదో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చెయ్యం, కానీ మనకు తెలియకుండానే మూనుగుచు తండ్రికి మొర పెడుతూ ఉంటాం. అంటే ఇది అటువంటి కీర్తన. ఇది అర్థమవుతుంది బిడ్డ. విలాప కీర్తన అంటే ఏంటంటే హృదయపూర్వకంగా మొరపెట్టిన మొరది. దావీదు మొరపెట్టాడు అక్కడ. ఇప్పుడు నేను అర్థం చేసుకోండి, మీరు నువ్వు మొరపెడుతూ ఉంటావు అప్పుడు. ఎందుకంటే నీ కష్టాన్ని మొయ్యలేక, నీ బాధను నువ్వు తీసుకోలేక ఏడుస్తూ ప్రభువా అని నువ్వు దుఃఖిస్తూ మొరపెడుతూ ఉంటావు. అది యథార్థంగా ప్రభువుని చేరుతూ ఉంటుంది బిడ్డలారా. ఇప్పుడు గుర్తుంచుకోండి, మీరు దేవుడిని చేరవలసిన ప్రార్థన చేయాలంటే విలపిస్తూ ప్రార్థన చేయాలా. ఏదో నువ్వు వచ్చి ఈరోజు ప్రార్థన చేసుకోలేదు కదా, ఈరోజు అంతా ప్రార్థన చేసేది కదా అని నువ్వు మొక్కుబడి ప్రార్థన చేయకుండా ప్రతి దినము నువ్వు ఒక భారము కలిగి విలపిస్తూ ప్రార్థన చేస్తే నిన్ను ప్రార్థనా పరురాలుగా దేవుడు చేస్తాడు, నేను ప్రార్థనా పరుడుగా చేస్తాడు. దేవుని ఆత్మతో నింపుకొని ప్రార్థన చేయటం ఆయన నడిపించుకుంటాడు బిడ్డలారా. అందుకే నేను ప్రార్థన అంటే మనకు తెలుసు, దుఃఖిస్తూ చేసే ప్రార్థన పొల్లు ఉండదు. తెలుసండి మీకు పొల్లు అంటేనే? ధాన్యము ఎగరబోస్తున్నప్పుడు పొల్లు ఎగిరిపోతూ ఉంటుంది. ధాన్యం ఎగరబోస్తే ధాన్యం అనేది కిందకి రాలుతుంది, ఆ గాలికి పొల్లు అనేది ఎగిరిపోతుంది. నువ్వు విలాపంగా ప్రార్థన చేస్తే పొల్లు ఉండదు, అందులో పొల్లు ఉండదు. యథార్థమైన ప్రార్థన ప్రభు పాదాల చెంతకు చేరుతుంది బిడ్డలారా. అటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు అంటే దావీదు రాజు.